పన్నుల వసూళ్లలో గత ప్రభుత్వానికి హేతుబద్ధత లేదు. చెల్లింపుదారుల గోడు ప్రభుత్వానికి అస్సలే పట్టలేదు. భారం మీద భారం మోపడం తప్పితే ప్రజలు ఎలా భరిస్తారనే ఊసే లేదు. మొత్తానికి ప్రభుత్వం మారింది. ప్రజలు పడిన కష్టాలను అత్యంత దగ్గరగా చూసిన పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాయి. తడిసి మోపుడవుతున్న మున్సిపల్ పన్నుల భారంపై కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ విశాఖ ప్రజలు, పన్ను చెల్లింపుదారులు వేడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలపై ఆస్తి పన్ను వడ్డన ఎంత దారుణంగా ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. కొత్త పన్ను విధానంపై ఎవరితోనూ చర్చించకుండానే అనుకున్నది తడువుగా అమలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి చెల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 కార్పొరేషన్లో ఇదే తంతు నడిచింది. జీవీఎంసీ పరిధిలో మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను చెల్లించాలంటూ అప్పట్లో జారీ చేసిన హుకుం ఇప్పటికీ కొనసాగుతుంది. మధ్యతరగతి వర్గాల వెన్ను విరిచేలా చేసిన నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోవాలంటూ విశాఖలోని పన్ను చెల్లింపుదారులు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని సిటీస్లో కోవిడ్ పరిస్థితులను బట్టి ట్యాక్స్ తగ్గించిన సిటీస్ కూడా ఉన్నాయి. అటువంటిది మనం పెంచుకుంటూ వెళ్ళిపోయాం. సో కోవిడ్తో ఇప్పుడు కోవిడ్ ఈజ్ పాజిటివ్ అయిపోయింది. దాంతో సంబంధం లేకుండా సామాన్య మానవుడికి క్యాపిటల్ వాల్యూతో కనుక లింక్ పెడితే ఒక పాష్ కాలనీ ఉందనుకోండి, ఆ పాష్ కాలనీలో బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో స్థిరపడిపోయిన చిన్న ఇల్లు కట్టుకున్నవాడు ఉంటాడు, చిన్న ఒక 2 బెడ్రూమ్ చిన్న హౌస్ పెట్టుకున్నాడు. వీళ్ళకి ఇక్కడ క్యాపిటల్ వాల్యూని బట్టి ఒకటే ట్యాక్స్ వేసేస్తే వాడి జీవనం ఎంత భారం పడుతుంది. ఈ పాయింట్ కూడా ఈ ట్యాక్స్ స్ట్రక్చర్లో తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రకమైన విధానానికి కొత్త ప్రభుత్వం స్వస్తి చెప్పాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆమోదయోగ్యం కాదంటున్నారు విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ ఉపాధ్యక్షుడు జేపీ శర్మ. ఆస్తి మూల విలువ ప్రభుత్వం పెంచుతున్న ప్రతిసారి పన్నుల భారం ప్రజలు ఎందుకు భరించాలని ప్రశ్నిస్తున్నారు. విలువ పెరిగిన ప్రతిసారి దానిపై హక్కుదారునికి తక్షణం వచ్చే లబ్ధి ఏది ఉండకపోగా అది పన్ను భారాన్ని పెంచుతుంటే దోపిడీ కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాలకు కొత్త ప్రభుత్వం స్వస్తి చెప్పాలని కోరుతున్నారు. భూమి విలువ అన్నది ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు మార్చేస్తున్నది. వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఒకటి ఉన్నదో ఆ ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి ఈ భూమి తాలూకా రేటు పెంచేస్తున్నది ప్రభుత్వమే. అక్కడ ఉన్న డిమాండ్ బట్టి పెరగటం లేదు, పెంచిన దాన్ని బట్టి డిమాండ్ పెరుగుతుందేమో. కానీ ఇది కొంచెం దారుణమైన విషయం. అంచేది ఏంటి, ఇది చాలా లాభభూయిష్టమైన ఒక విధానం, పన్నుల విధానం ఉంది ఒకటి. ఒకప్పుడు ఏంటి, ఒక ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు దాని మీద ట్యాక్స్ వేయడం అన్నది ఒక అలవాటు ఉండేది. ప్రభుత్వం కూడా చేయడం అన్నది మంచిది. అది అప్పట్లో ఎట్లా ఉండేది అంటే, ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంటి మీద పన్ను ఎట్లా వేసేవారు, అద్దె వస్తే అద్దెలో కొన్ని భాగం తీసేసి 12 నెలలకి అద్దె ఎంత వస్తుందో చూసి దాంట్లో ఒక 5% 10% మెయింటెనెన్స్కి వదిలేసి మిగతా దాని మీద ఇంత అని చెప్పి పన్ను వేసేవారు. ఇప్పుడు ఆ విధానం పక్కకు పెట్టేశారు. పక్కకు పెట్టి ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కాస్ట్ ఏదో ఆ కాస్ట్ మీద వేస్తున్నారు. గతంలో ఏంటంటే ఆ ట్యాక్స్ పెంచినప్పుడు కూడా ఒక 5 ఏళ్లకు ఎప్పుడో ట్యాక్స్ ఎంత ఉందో దాని మీద 5% 10% పెంచేవారు. కానీ ఇప్పుడు ఎట్లాగా ఉంది, ప్రతి ఏడాది 15%. అంటే ఈరోజు నేను 1000 రూపాయలు ట్యాక్స్ కడుతుంటే 150 రూపాయలు నెక్స్ట్ ఇయర్ పెడుతుంది. 1000 మీద 15% 150 రూపాయలు పెడుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ 1150 మీద 15% అవుతుంది. అంటే చక్రవడ్డీ, మన చిన్నప్పుడు చదువుకునే చక్రవడ్డీ అన్నది దాని మీద పడిపోతున్నది. ఒక పౌరుడిగా, ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంటే, ఈ ట్యాక్స్ విధానాన్ని మాత్రం సులభతరం చేసి ప్రతి ఏడాది భారం పడకుండా, ఒక 5 ఏళ్లకు భారం పడింది అంటే 5ో 10ో పర్వాలేదు, కానీ ప్రతి ఏడాది భారం పడకుండా ఇతరత్ర దాన్ని ఖర్చులు అంటే పెంచే విధంగా కాకుండా ఒక విధానాన్ని చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పకుండా ఇది కొత్త ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నది మాకు నమ్మకం ఉన్నది. బ్యాంకింగ్ లెక్కల ప్రకారం ఇల్లు కొనుక్కునే వారిలో దాదాపు 600% బ్యాంక్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసేవే అయి ఉంటాయి. వాటిపై
యాజమాన్యపు హక్కులు పూర్తిగా పొందని వారు కూడా ఆస్తి మూల విలువ ఆధారంగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితిని గత 3 ఏళ్లలో అనేక మంది చవిచూశారు. ఇది అత్యంత భారంగా మారడంతో నగరంలో కొత్తగా ఇల్లు కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఒక కారణం. దాని ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. ఆస్తి పూర్తిగా చేతికి రాకముందే అంతకంతకు పెరిగే మూల విలువపై పన్ను చెల్లించటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ భారం భరించలేక ఇల్లు అమ్మకానికి పెట్టినా సాంకేతికంగా అనేక చిక్కులు తలెత్తి ఎటూ కాకుండా నిరర్ధక ఆస్తిగా మారిన ఉదంతాలు ఇప్పటికీ అనేకం కనిపిస్తూనే ఉన్నాయి. ఇన్ని ప్రమాదాలున్న నేపథ్యంలో ఆస్తి మూల విలువపై పన్ను విధించే విధానాన్ని రద్దు చేసి పాత పన్ను విధానాన్ని తిరిగి తీసుకురావాలనే విజ్ఞప్తులు పెరుగుతున్నాయి.